అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు, అడవిలో లేరు కదా అనుకోకండి, అధికారులు జాగ్రత్త అంటూ అగు అక్క ఇంకొక బాంబు వేసేసింది. ఇప్పటికే ఏమో బయట పెడతా, మొత్తం అవినీతి జరిగిపోయింది, కల్వకుంట్ల కుటుంబం అంటే మా అవ్వగారి కుటుంబం, కాబట్టి నేను మొత్తం బయట పెడతా, ఇక ఆడ ఉన్నాయి గుంట నక్కలు ఉన్నాయి, ఈ నక్కలు ఉన్నాయి, ఆ నక్కలు ఉన్నాయి, అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు అని రకరకాల విషయాలు చెప్తా అని చెప్పి వాటి జోలికి పోకుండా ఇక కొత్త రాగం ఎందుకుంది, కొత్త పాట అందుకున్నది. ఇక మొదలు చెప్పినావు కదా సామాజిక తెలంగాణ రాలేదని, ఎట్లా రాలేదో ఒకసారి ఒక ప్రజెంటేషన్ ఇవ్వకపోతే, ఎట్లా నష్టమైందో, ఎట్లా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందో, ఎవడెవడు దోచుకున్నాడు, ఎక్కడెక్కడ దాచుకున్నాడు ఎందుకు చెప్పకపోతే, లెక్క లేదా, తమకేమన్నా భాగం ఉన్నదా, అట్లా భాగస్వామ్యం ఉందా అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. మేము సింగరేణికి వస్తున్నామంటేనే ప్రభుత్వానికి వరకు, కాంగ్రెస్కి అసలు ప్రాణహిత కట్టే ఉద్దేశం లేదు, ఇదంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పైకి నెడుతున్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంటూ. ఇక చూడురు, ఇక ఇంత పెద్దగా వార్త ఇస్తున్నారు ఇంట్లో అంటే అర్థం చేసుకోండి తన వెనక ఎవరున్నారు, ప్లస్ ఈ వార్త రాయిస్తున్నది ఎవరు. ఆంధ్రజ్యోతి పత్రికలో మెయిన్ పేజ్లో ఫస్ట్ ఆర్టికల్గా రాసినటువంటి ఆ వార్తను బట్టి చెప్పొచ్చు ఎవరు వదిలిన బాణం, ఎవరి స్కెచ్లో ఇదంతా నడుస్తూ ఉంది. వేరే ఏ పత్రికలో లేనటువంటి వార్త అది, కావాలంటే మీరు చూసుకోండి. ఇదిగోండి, అన్నలు ఇలా పార్టీలో ఉన్నారట, మరి పోలీసులు ఏం చేస్తారో అసలు నాకు అర్థమవుతలేదు. ఒకవేళ వాళ్ళంతా లొంగిపోయిన అన్నలు అయితే ఓకే, లొంగిపోయిన మావోయిస్టులు, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది ఓకే, రాజకీయాలు చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్ని రోజులు అడవుల్లో కొట్లాడిర్రు, ఇలా ప్రజాక్షేత్రంలో కొట్లాడితే తప్పేం లేదు. వాళ్ళు కాకుండా నిజంగా అసలైన అన్నలు కనుక ఉంటే అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏంది, మీ పార్టీ వైఖరి ఏంది, మీ ప్రయత్నం ఏంది? ఆ అన్నలను 2014 నుంచి 23 దాకా ఎందుకు యాడ్ చేసుకోలేదు అంటే ఆ రోజు అవసరం లేదు. ఆ రోజు మాత్రం మనకు అన్నలద్దు, తమ్ముళ్ళద్దు, అసలన్న విడిచిపెట్టాట అడవిలో ఉన్న అన్నను పట్టుకుంటుందట. ఇవాళ కింద ఉన్నటువంటి కామెంట్లు చూడుర్రి, తోడబుట్టిన అన్న లెక్కకు రాడు, తోడబుట్టిన అన్ననే ముంచేసి వచ్చేసినావు, తోడబుట్టిన అన్ననే ఆగం చేసి వచ్చినావు, ఇంకా ఈ అన్నల్ని నువ్వు కాపాడుకుంటావు. ఇక నేను నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. తోడబుట్టి నీకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ఇంట్లో అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండి నిన్ను అరెస్ట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళి పోలీసులు వస్తే అడ్డం పడ్డ అన్ననేమో ఆగం చేసి వచ్చినావు. ఇలా బయట ఉన్న ఇది కామన్ అయిపోయింది తెలుసా, బయట సమాజంలో కూడా ఇంటోడు బయటోడు అవుతుండు, బయటోడు ఇంటోడు అవుతుండు, ఇంటోడు దొంగ అవుతున్నాడు, బయటోడు దొర అవుతున్నాడు. ఇగో అదే నడుస్తూ ఉంది. ఇలా అడవిలో అన్నలు లేరు, మమ్మల్ని ఏం చేయలేరని అధికారులు అనుకుంటున్నారేమో, అన్నలంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు, జాగ్రత్త బిడ్డ అని ఈ బెదిరింపులకు పాల్పడుతుంది. ఇప్పుడు పోలీసులు మరి కేసు పెట్టాలి, మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. అన్నలు ఉన్నారని ఆమెనే ఒప్పుకుంటుంది కదా, మరి అమిత్ షా ఏం చేస్తున్నాడు, అసలు కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అన్నలను ఏరేస్తాం, మావోయిస్టు అలా అనేటోళ్ళే కనిపించకూడదు, నక్సలిజాన్ని రూపుమాపుతాం అని మీరు ఇస్తున్నటువంటి స్లోగన్లు, ఇగో ఉన్నటువంటి ఈ కథ. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోరు. మరి మా దాంట్లో ఉన్నారని ఆమెనే ఓపెన్గా ఒప్పుకున్నాక, ఆమెనే చెప్పినాక ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తలేరో, మరి ఎందుకు ఆగుతున్నారో నాకు అర్థం కాలే. ఇంకా అన్నలంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు, జాగ్రత్త అని బెదిరిస్తూ ఉంది. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు, తాము సింగరేణి కార్మికులను కలిసేందుకు వస్తే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని, తాము వస్తున్నామంటే ప్రభుత్వానికి భయం పుడుతుందన్నారు. తాము తల్లి కాంగ్రెస్తోనే కొట్లాడామని, పిల్ల కాంగ్రెస్ తమకు లెక్క అని ఆమె అన్నారు. బాయిబాట కార్యక్రమంలో మంగళవారం ఆమె మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాకు వెళ్లి కార్మికులతో మాట్లాడారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత జన్మస్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తున్న యాజమాన్యం గనిలో కార్మికులకు రక్షణ పరికరాలు కొనేందుకు వారి వైద్యానికి డబ్బు లేదని చెప్తోందని మండిపడ్డారు. అన్నలంతా ఇప్పుడు తమ పార్టీలో ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తే ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో 5 ముఖ్యమంత్రులు మారిన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రాణహిత నది తీరాన ఆమె పూజలు చేశారు. అక్కడ బహిరంగ సభలోనే ఆమె మాట్లాడారు. అధికారంలోకి రాగానే ప్రాణహిత ప్రాజెక్టు చేపడతామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి 30 నెలలు గడిచినా ముందుకు సాగలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ 148 మీటర్ల ఎత్తుతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ ఒప్పందంతోనైనా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే బాగుంటుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెవిలో పూలు పెడుతోందని విమర్శించారు. ఇదంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైకి నెడుతున్నారని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మించే ఉద్దేశం లేదన్నారంటూ ఇక కాంగ్రెస్నే విమర్శించడానికి బయలుదేరినవో లేకపోతే బాపుని విమర్శించడానికి బయలుదేరినవో క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. నీ టార్గెట్ ఎవరో కూడా తెలుస్తుంది, ఎటు తుపాకీ పెట్టి ఎటు కాలుస్తున్నావు కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఇలా ఆనాటి నిర్ణయాలని, ఆనాటి తప్పిదాలని ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడి ఇవాళ కనీసం
కనీసం ఒక్కటంటే ఒక్కటి, ఇగో పలానా చోట పలానా దగ్గర ఈ తప్పిదం జరిగింది. ఫోన్ ట్యాపింగ్, ఇగో ఇది ఆధారం. ఇగో బర్రెల స్కామ్, ఇగో గొర్రెల స్కామ్, లేకపోతే ఇగో పలానా చీరల స్కామ్. ఒక్కటంటే ఒక్కటి లేకుండా ఉన్నావా తల్లి? అంటే నీకు కూడా తెలకుండా చేసిరనే ఒకటి నీకు కూడా తెలకుండా చేసిరు, నీకు పాలు వంచలేదనేది ఒకటి, లేదా అసలు వాళ్ళు ఏం చేయలేదనేది ఒక లెక్క. నిజంగా చెప్పాలంటే నువ్వేం చెప్తలేవు అంటే ఇంట్లో దాన్ని ఏం చెప్పలేకపోతున్నావు. ఇక బయటోడు మాట్లాడేదానికి బయటోడు వరేదానికి ఏమన్నా శాంటిటీ ఉంటుందా? రోజు వాళ్ళతో నుండి ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఉండి, పైగా బయట కాదు ఇంట్లోనే ఉండి క్యాబినెట్ సమావేశాలతో సహా జరిగినటువంటి ప్రతి మీటింగ్ సమాచారం నీ దగ్గర ఉండంగా చెప్పలేకపోతున్నావు అంటే ఏమనుకోమంటారు? మళ్ళీ నువ్వు పోయి అలా కలిసేది ఉన్నదా? లేకపోతే ఇదంతా కూడా మరి కేసీఆర్ అంటే రాజకీయ చతురతలో ఉన్నటువంటి ఇది స్కెచ్చా? నేను బయటకు పంపించి మళ్ళా టైం మీద మళ్ళా మలుపుకొని అందరు తీసుకురా బిడ్డ అని మన దోలిండా? ఏంది అసలు, ఎటు తీసుకుపోతున్నారు అని ఇలా ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ ఈమె మాట్లాడుతుంటేనైతే ఇక చెప్పినా కదా, ఏది కూడా వినసొంపుగా లేదు, ఏది విన్నా అదే యాదికి వస్తుంది. సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతుంది. ఓకే, మరి సింగరేణికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడను? అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడను? ఆనాడు వాళ్ళు కూడా ఎన్నో డిమాండ్లు మేము ముందర పెట్టిండ్రు. చేసిండ్రా మీరు? అయ్యిందా? ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు చేయరాదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతన్నా బాగొచ్చు. రేవంత్ రెడ్డి లెక్క చేస్తూ ఉంది, చూసిరు కదా. ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే బాగుంటుందన్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని చెవిలో పూలు పెడుతోందని విమర్శించారు. ఇదంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైకి నెడుతున్నారని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ నిర్మించే ఉద్దేశం లేదన్నారంటూ ఇక కాంగ్రెస్నే విమర్శించడానికి బయలుదేరినవో లేకపోతే బాపును విమర్శించడానికి బయలుదేరినవో క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. నీ టార్గెట్ ఎవరో కూడా తెలుస్తుంది, ఎటు తుపాకీ పెట్టి ఎటు కాలుస్తున్నావు కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఇలా ఆనాటి నిర్ణయాలని ఆనాటి తప్పిదాలని ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడి ఇవాళ కనీసం ఒక్కటంటే ఒక్కటి, ఇగో పలానా చోట పలానా దగ్గర ఈ తప్పిదం జరిగింది. ఫోన్ ట్యాపింగ్, ఇగో ఇది ఆధారం. ఇగో బర్రెల స్కామ్, ఇగో గొర్రెల స్కామ్, లేకపోతే ఇగో పలానా చీరల స్కామ్. ఒక్కటంటే ఒక్కటి లేకుండా ఉన్నావా తల్లి? అంటే నీకు కూడా తెలకుండా చేసిరనే ఒకటి నీకు కూడా తెలకుండా చేసిరు, నీకు పాలు వంచలేదనేది ఒకటి, లేదా అసలు వాళ్ళు ఏం చేయలేదనేది ఒక లెక్క. నిజంగా చెప్పాలంటే నువ్వేం చెప్తలేవు అంటే ఇంట్లో దాన్ని ఏం చెప్పలేకపోతున్నావు. ఇక బయటోడు మాట్లాడేదానికి బయటోడు వరేదానికి ఏమన్నా శాంటిటీ ఉంటుందా? రోజు వాళ్ళతో నుండి ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఉండి, పైగా బయట కాదు ఇంట్లోనే ఉండి క్యాబినెట్ సమావేశాలతో సహా జరిగినటువంటి ప్రతి మీటింగ్ సమాచారం నీ దగ్గర ఉండంగా చెప్పలేకపోతున్నావు అంటే ఏమనుకోమంటారు? మళ్ళీ నువ్వు పోయి అలా కలిసేది ఉన్నదా? లేకపోతే ఇదంతా కూడా మరి కేసీఆర్ అంటే రాజకీయ చతురతలో ఉన్నటువంటి ఇది స్కెచ్చా? నేను బయటకు పంపించి మళ్ళా టైం మీద మళ్ళా మలుపుకొని అందరు తీసుకురా బిడ్డ అని మన దోలిండా? ఏంది అసలు, ఎటు తీసుకుపోతున్నారు అని ఇలా ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ ఈమె మాట్లాడుతుంటేనైతే ఇక చెప్పినా కదా, ఏది కూడా వినసొంపుగా లేదు, ఏది విన్నా అదే యాదికి వస్తుంది. సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతుంది. ఓకే, మరి సింగరేణికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడను? అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడను? ఆనాడు వాళ్ళు కూడా ఎన్నో డిమాండ్లు మేము ముందర పెట్టిండ్రు. చేసిండ్రా మీరు? అయ్యిందా? ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు చేయరాదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతన్నా బాగొచ్చు. రేవంత్ రెడ్డి లెక్క చేస్తూ ఉంది, చూసిరు కదా.